హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ థాట్స్. చంద్రగ్రహణం తర్వాత పంచారామాల్లో ఒకటైన శివాలయం దర్శనం మీకు చేయిస్తాను, వచ్చేయండి. సో ఫస్ట్ గుడిలోకి వెళ్ళగానే ఎంట్రన్స్ ఇది. ఆ రోజు జనం అయితే చాలా గట్టిగా ఉన్నారండి, ఖాళీగా లేదు. మార్నింగ్ వచ్చేవాళ్ళు మార్నింగ్. ఇది ప్రదోషకాలం కదా, శివాలయ దర్శనానికి చాలామంది దానాలు అవి ఇచ్చుకోవడానికి రష్గా ఉంది. సో ఫ్రంట్ వ్యూ అనమాట ఇది. సో గుళ్ళోకి ఎంట్రన్స్ అవగానే ఎదురుగా సింహద్వారం ఇది. లోపలికి వెళ్ళగానే ఎదురుగా నందీశ్వరుడు గజస్తంభం ఉంటుందండి. గుళ్ళో ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ వచ్చేసి మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిను, లెఫ్ట్ సైడ్ సూర్యనారాయణమూర్తి గుడి ఉంటుంది. పైన అమ్మవారు అన్నపూర్ణాదేవి కొలువై ఉంటారు. సో ఇది వచ్చేసి గజస్తంభం. చూసారు కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏమో కుడి పక్కన, ఎడం భాగంలోనేమో మీకు సూర్యనారాయణమూర్తి స్వామి వారు కొలువై ఉంటారు. సో ఆ పక్కగా మనం ఇలాగా ఎదురుగా నడుచుకుంటూ ప్రదక్షిణాలు చేయడానికి ప్లేస్ అనమాట. జనం అయితే చాలా ఎక్కువ మందే ఉన్నారండి. సో ఇలా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మీకు ఎడం వైపున కుడి వైపున కూడా ఓపెన్ హాల్ ఉంటుంది. ఇక్కడ కార్తీక మాసంలో అది మనం దీపారాధనలు అవి చేసుకోవడానికి, ముహూర్తాల టైంలో వివాహాది శుభకార్యాలకి ఇక్కడ కేటాయిస్తారనమాట. సో ఇలా వెనక్కి ప్రదక్షిణ చేస్తూ వెనక భాగంలోకి వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి మీకు కుమారస్వామి ఉంటారండి గుడి వెనక భాగంలో. సో ఆ దర్శనం కూడా చేయిస్తాను. గుడి వెనక భాగంలో కుమారస్వామి ఉంటారు. ఇక్కడ మనం దండం పెట్టేసుకున్న తర్వాత ఆ స్వామి పక్కనే ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉంటాయి. అవేంటంటే అభిషేకాలు స్వయంగా చేసుకోవచ్చు. సో శివాలయంలో తెల్లవారుజామునే అభిషేకాలు అన్నీ జరిగిపోతాయి. సోమవారం ఏంటంటే ప్రదోషకాలంలో అభిషేకం చేసుకోవాలనుకున్న వాళ్ళు స్వయంగా వెనకాల విగ్రహాలకి మనం తెచ్చుకున్న పంచామృతాలు అన్నీ ఇక్కడ వేయచ్చు అనమాట మన చేతులతో. సో ఇక్కడ జంట నాగులు, శివలింగం, వినాయకుడి వారి విగ్రహం, నంది అన్నీ ఉంటాయండి. ఇక్కడ మన స్వహస్తాలతో మనమే వేసుకోవచ్చు. సో అందరికీ అవకాశం ఉంటుంది. ఇక్కడే కొంతమంది ఏం చేస్తారంటే దీపారాధన కూడా వెలిగించుకోవాలి, శివాలయంలో దీపారాధన చేసుకునే వాళ్ళు ఇక్కడే పక్కన చేసేస్తారు. కొంతమంది లోపల గుడి దగ్గర నంది దగ్గర కూడా వెలిగించే అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ బయట అన్నీ మనకు పూజా ద్రవ్యాలన్నీ గుడి బయట అన్నీ లభిస్తాయి. జంట నాగులు అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇది అయిన తర్వాత మీకు ఈ వీడియోలో మెయిన్ ధూప్ సేవ చూపిస్తాను. ప్రదోషకాలంలో డైలీ 7:30కి జరుగుతుందండి. సోమవారం చంద్రగ్రహణం అయిన మర్నాడు ధూప్ సేవ చూపిస్తున్నాను మీకు. ఆ ధూప్ సేవ పెట్టినప్పుడు మీకు నేను ఏం చేస్తానంటే వాయిస్ ఓవర్ ఆపేస్తాను. అక్కడ నిజంగా మీరు గుళ్ళో ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో లైవ్ చూసినట్టుగా మీకు కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. సో అక్కడ నేను వాయిస్ ఓవర్ ఏమీ ఇవ్వను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎలా ధూప్ సేవ అంటే ప్రతిరోజు 7:30కి చేస్తారు. ఆ టైంలో ఏంటంటే కాగడ పట్టుకుని మంగళ వాయిద్యాలతో సాంబ్రాణి వేసుకుంటూ గుడి చుట్టూ గుళ్ళో ఉన్న ప్రతి గుళ్ళో కూడా సాంబ్రాణి పొగేస్తారు. సో ఇది వచ్చేసి క్షేత్రపాలకుడు అంటారు కదా, జనార్దన్ స్వామివారు. ఆ పక్కనే కృష్ణుడు విగ్రహం ఉంటుందండి. సో ఇలా ముందుకు కొద్దిగా వచ్చేస్తే ఇక్కడే ఆంజనేయ స్వామివారు కొలువై ఉంటారు. సో ఇక్కడ ఆంజనేయ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిగా ముందుకొస్తే ఈ పక్కన దానాలు అటువంటి ఏమైనా ఉంటే కనుక ఈ మండపంలో ఈ పక్కన దానాలు తీసుకుంటారు. సో ఇవి పైకి ఎక్కే మెట్లండి. పైనుంచి వ్యూ ఇలా ఉంటుంది. సో పైన అన్నపూర్ణాదేవి కొలువై ఉంటారండి. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ద్వారపాలకుడు నంది అనమాట ఎదురుగా. సో ఇక్కడ మనం దీపారాధన చేయొచ్చు. ఇందాక బ్యాక్ సైడ్ చూపించాను కదా, సో ఇక్కడ దీపం వెలిగించుకోవచ్చు. మేమైతే ఇక్కడ దీపం పెడతామండి. ఇది గుళ్ళో ఎదురుగా ఉండే గంట. సో ఈ గంటానాదం చేసిన తర్వాత ఎంట్రన్స్ లోపల గర్భగుడికి వెళ్ళేటప్పుడు సింహద్వారం ఇలా ఉంటుందండి. పైన స్వామి ఉంటారు. సో ఇక్కడ పంతులు గారు మర్యాదగా చెప్పారు వీడియో తీయకూడదమ్మా అని. సో కష్టపడి ఒక ఫోటో అయితే తీసానండి. గ్రహణం తర్వాత స్వామివారి దర్శనం. సో దర్శనం అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ లైవ్ చూసేది.
పైకి అక్కడ ఉన్నారు, అలా తిరిగి వస్తున్నారే. ఇప్పుడు వస్తున్నారు, ఇటు వస్తారు, చూద్దాం. సో ఇదండి వీడియో. బయటకు వచ్చేసరికి ఇలా ఎదురుగా శిలాస్తూపం గుడికి ఎదురుగా ఉంటుంది నందుండి. ఈ పక్కన రథం ఉంచే స్థలం, ఎదురుగా సోమగుండం. సో బయట పార్కింగ్ అంతా ఉంటుంది. ఈ పక్కనే సాయిబాబా గుడి, ఆ పక్కనే అయ్యప్ప స్వామివారి గుడి ఉంటుందండి. ఆ పక్కన విద్యాగణపతి స్వామివారి గుడి ఉంటుంది. శివాలయానికి కుడివైపునేమో రామాలయం ఉంటుంది. సో ఇదండి వీడియో. కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదైతే గ్రహణం తర్వాత గుడికి వెళ్ళే అవకాశం లేక కుదరకపోవచ్చు కదా, అటువంటి వాళ్ళ కోసం దర్శనం చేసుకుంటారని. ఇది వచ్చేసి నవగ్రహ మండపం అండి. సో మీకు మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.